Hi everyone, welcome to CP Commerce for You YouTube channel. This is useful for who are attempting TS ICET 2026. Here discussing about one day preparation strategies for TS ICET 2026. Here only focus on easy topics, high areas. Communication ability lo grammar, vocabulary, reading comprehension and also business and computer terminologies. Coming to analytical ability లో focus only series, coding, decoding, data interpretation, add thing out like that. Mathematical ability లో mainly focus statistical ability 10 మార్క్స్ ఈజీ అనేవి గెయిన్ చేయొచ్చు. కమింగ్ నెక్స్ట్ పర్సంటేజెస్ రేషియోస్ అనేవి కూడా ఈజీ అనే ఉంటాయి. టైం అలొకేషన్, టైం అనేది ఎక్కువ వేస్ట్ చేయొద్దు. ఓన్లీ పర్ క్వశ్చన్కి 40 to 45 సెకండ్స్ అనేది మస్ట్ ఎనఫ్. అనలిటికల్ అబిలిటీకి 60 to 70 minutes టైం అనేది పడుతుంది. మ్యాథమెటికల్ అబిలిటీ 40 to 45 minutes, కమ్యూనికేషన్ అబిలిటీ 20 to 25 minutes అనేది టైం అనేది తీసుకుంటుంది. అవాయిడ్ టైం వేస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్స్. ఆర్డర్ టు ప్రిటెంప్ట్, ఫస్ట్ వీ హ్యావ్ టు అటెంప్ట్ కమ్యూనికేషన్ అబిలిటీ, దెన్ అనలిటికల్ అబిలిటీ అండ్ లాస్ట్ మ్యాథమెటికల్ అబిలిటీ. బికాజ్ కమ్యూనికేషన్ అబిలిటీలో వెకాబులరీ అయిండొచ్చు, గ్రామర్ అయిండొచ్చు, రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ ఆల్సో కంప్యూటర్ టెర్మినాలజీ అనేవి మనకు తెలిసి ఉంటాయి కాబట్టి దాన్ని ఈజీగా పెట్టడానికి స్కోప్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అవి మనకు కరెక్ట్ పెడితే మైండ్ అనేది షార్ప్గా పనిచేస్తుంది. సో దెన్ మూవ్ ఆన్ టు అనలిటికల్ అబిలిటీ సిరీస్, డీకోడింగ్ అయిండొచ్చు. సమ్ అనదర్ టాపిక్స్ లైక్ ఆర్టింగ్ అవుట్, డేటా అనాలిసిస్ కూడా ఈజీగానే ఉంటాయి. దెన్ మ్యాథ్స్లో స్టాటిస్టికల్ అబిలిటీ చేసి రిమైనింగ్ మనకు టాపిక్స్ వస్తే ఆ టాపిక్స్ని కూడా చేయాలి. యూజింగ్ క్వశ్చన్స్ లైక్ ఎలిమినేషన్ మెథడ్. 4 ఆప్షన్స్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 4 ఆప్షన్స్లో ఈచ్ ఆప్షన్కి 4 లెటర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ దేనిలో ఉంది, దెన్ సెకండ్ ఆప్షన్ ఎక్కువ దేనిలో ఉంది. అకార్డింగ్ టు ప్రిఫరెన్స్ ఎక్కువ ఆప్షన్స్ ఏ క్వశ్చన్స్లో అయితే ఉంటాయో ఆ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. 1 డేలో ఎట్లా ప్రిపేర్ కావాలి అంటే, ఇన్ కేస్ మార్నింగ్ సెషన్ మనం ఇంగ్లీష్ కంప్లీట్గా, గ్రామర్, వెకాబులరీ అయిండొచ్చు, అవన్నీ కంప్లీట్గా చూసుకోవాలి. ఆఫ్టర్నూన్ సెషన్ ఒక మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాలి అండ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కొంచెం చెక్ చేసుకోవాలన్నమాట. ఎగ్జామ్లో అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్, బికాజ్ నెగిటివ్ మార్క్స్ అనేవి మనకు లేవు కాబట్టి. మ్యాథ్స్ అండ్ వాళ్ళు ఏం చేయాలంటే ఓన్లీ ఫోకస్ ఆన్ రీజనింగ్ అండ్ ఆల్సో ఇంగ్లీష్. లాస్ట్ 30 minutesలో మ్యాథ్స్ క్వశ్చన్స్ని అండ్ ఆల్సో లెఫ్ట్ ఓవర్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలన్నమాట. మ్యాథ్స్ కోసం అని ఎక్కువ టైం వేస్ట్ చేస్తూ కూర్చోకూడదు. ఇఫ్ ఇన్ కేస్ లాస్ట్ మనకి రాని క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇఫ్ ఇన్ కేస్ ర్యాండమ్గా 4 క్వశ్చన్స్కి సేమ్ ఆప్షన్ ఇవ్వండి. బికాస్ ఇప్పుడు లైక్ 200 మార్క్స్ కదా, సో 50 క్వశ్చన్స్ ఆప్షన్ ఏ, 50 క్వశ్చన్స్ ఆప్షన్ బి, 50 క్వశ్చన్స్ ఆప్షన్ సి, 50 క్వశ్చన్స్ ఆప్షన్ డి రావడానికి మోస్ట్ ఆఫ్ ది చాయిసెస్ అనేవి ఉంటాయి. సో 4 క్వశ్చన్స్కి కలిపి 100% ఏదో ఒక ఆప్షన్ అయితే రైట్ అయి ఉంటుంది. సో 4 క్వశ్చన్స్కి సిమిలర్ ఆప్షన్ ఇస్తే 100% ఒక 50%, 25% కరెక్ట్ అవ్వడానికి చాయిసెస్ ఉంటాయి. ఫ్రీగా వచ్చే మార్క్స్ని అయితే మనం వదులుకోవడానికి చాయిస్ లేదు కదా, అట్లా యూస్ చేయాలి. డోంట్ స్ట్రెస్ అబౌట్ ద పేపర్, కీప్ కామ్, అటెంప్ట్ ఆల్ ది క్వశ్చన్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ TS ICET 2026. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్